మనం తుమ్మినప్పుడు ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకుంటాం. అలా మూసుకోపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? గుడ్లు బయటకు వచ్చేస్తాయి. మూసుకోపోతే గుడ్లు బయటకు వచ్చేస్తాయని అలా అవుతుందా స్నీజింగ్ చేస్తున్నప్పుడు? అబ్సల్యూట్లీ నో అండి. ఒకవేళ కళ్ళు మూసుకోకుండా కొంతమంది ఏంటంటే పార్షియల్గా కళ్ళు మూసుకుంటారు, కొంతమంది కళ్ళు మూసుకొని కూడా. కానీ ఇది రిఫ్లెక్స్ మాట. స్నీజింగ్ చేస్తున్నప్పుడు అందరూ ఆటోమేటిక్గా కళ్ళు మూసేసుకుంటారు, కొంతమంది చేయలేరు. సో ఇది ఏమైనా ప్రాబ్లం అవుతుందా? గుడ్లు బయటకు వచ్చేస్తాయా అంటే గుడ్డికి రావండి. ప్రెషర్ని సపోర్ట్ చేయడానికి, ఇంత స్నీజ్ చేసినప్పుడు ఈ ప్రెషర్ సపోర్ట్ చేయడానికి మన కనెక్టివ్ టిష్యూ ఇదంతా లిగమెంట్స్ ఇవన్నీ ఐస్ని సపోర్ట్ చేస్తాయి. కానీ సమ్టైమ్స్ ఏమవుతుందంటే కొంతమందికి కంట్లోనేమోంచి రప్చర్ అవుతాయి బ్లడ్ వెజల్స్. అండ్ ఈవెన్ ఏంటంటే ముక్కులోంచి బ్లీడ్ కూడా అవ్వచ్చు కొంతమంది స్నీజ్ అవుతున్నప్పుడు. ఎందుకు? ప్రెషర్ ఉంటుంది. తుమ్ము యొక్క ఇంటెన్సిటీ బట్టి ఉంటుంది. ఎక్కువ ప్రెషర్తో వచ్చింది అనుకోండి, బ్లడ్ వెసల్స్ ఫ్రెజైల్గా ఉన్నాయంటే ఈజీగా పగిలిపోయి బ్లీడింగ్ అవుతుంది. అది మళ్ళీ పోతుందిలేండి. ఏమైనా బ్లీడింగ్ కంటిన్యూస్గా వచ్చేస్తుంది అంటే అప్పుడు ఇవాల్యుయేట్ చేసుకోవాలి. కానీ వేరేది ఏంటంటే ఏం గుడ్లు బయటకు రావండి.